నాకు కంప్యూటర్స్ తోటి అంత పెద్ద సంబంధం కూడా లేదు ఆ రోజున. కానీ ఈ వాంటెడ్ మీ టు జాయిన్ హిస్ టీమ్ అండ్ వర్క్ ఆన్ పేపర్లెస్ ప్లానెట్. అంటే అది ఆ వరల్డ్ వైడ్ వెబ్ టెక్నాలజీస్, అప్పుడే తెర మీదకి వస్తున్న వరల్డ్ వైడ్ వెబ్ టెక్నాలజీస్ వాడుతూ పేపర్ కన్సంప్షన్, మూమెంట్ ఆఫ్ పేపర్, ఈ ఫైల్ మూమెంట్ మొత్తాన్ని కూడా మనం ఎలా మోడిఫై చేయొచ్చు, డిజిటైజ్ చేసి మోడిఫై చేయొచ్చు అనేది ఆల్ గోర్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్. దాని పర్యవసానం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇవాళ కూడా మన ఆఫీసెస్ లో దెర్ ఇస్ ట్రెమెండస్ ఇంప్రూవ్మెంట్. మీకు మీడియా హౌసెస్ లో కూడా పేపర్ మూవ్మెంట్ ఎక్కువ లేదు, మోస్ట్లీ డిజిటల్ గానే మీరు మాట్లాడుతున్నారు, షేర్ చేసుకుంటున్నారని జరిగిపోతుంది. కాబట్టి అలాంటి ప్రాజెక్టులు చేసే అవకాశం వచ్చింది. దట్ వాజ్ ఎ డిఫరెంట్ థింగ్. అది నాసాకి ఎందుకు ఇచ్చారంటే నాసా హ్యాడ్ ద రిసోర్సెస్. అలాంటి సైంటిస్టులు ఉన్నారు కాబట్టి, కంప్యూటర్ సైన్సెస్ కు సంబంధించిన వాళ్ళు, మ్యాథమెటిషియన్స్, నెట్వర్క్ సంబంధించిన వాళ్ళు ఇవన్నీ ఉన్నారు కాబట్టి NSSDC అనే డివిజన్ కి నాసా వాళ్ళు అప్ చెప్పారు. అలా దట్ ఈస్ హౌ ఐ ఎంటర్డ్ నాసా. అది సపరేట్ స్టోరీ. మీరు నాసా అంటున్నప్పుడు నాసాలో నేను చేసినటువంటి మోస్ట్లీ వరల్డ్ వైడ్ వెబ్ కు సంబంధించినటువంటి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ కి సంబంధించినటువంటి వర్క్ అది చేసాం. మంచి పని. అది అక్కడి నుంచి దాన్ని మనకి ఇండియాకి కూడా వస్తే మంచిది, మన ఆఫీసెస్ కూడా అలా ట్రాన్స్ఫార్మ్ అయితే మంచిది, ఒక డికేడ్ టైంలో మనం అయితే మంచిది అని చెప్పేసి 2004 నేను ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఇన్ దోస్ డేస్. అది కాసేపు పక్కన పెట్టారు. మన మెయిన్ ఆర్గ్యుమెంట్ లో ఇంత పెద్ద డీల్ మనం ఫ్రాన్స్ కి ఇస్తున్నప్పుడు మనం అంత చేత కాని వాళ్ళమా, మనం అన్ని కొనుక్కోవాలా అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అది పేటెంట్లీ రాంగ్. ఎందుకో చెప్తాను. ట్రేడ్ అనేది, ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఇవాళ మనం $40 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ ని ఏదన్నా కానీ, ఫైటర్ జెట్ అనుకోండి, ఇంకోటి ఏదన్నా అనుకోండి, మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అంటే ఫ్రాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ బి కంఫర్టబుల్ ఇన్ ట్రస్టింగ్ అస్. మనం $40 బిలియన్ వాళ్ళకి పే చేయగలము అని ఫ్రాన్స్ నమ్మాలి. టు దట్ ఎక్స్టెంట్ మన దగ్గర మన కరెంట్ అకౌంట్ లో బ్యాలెన్సెస్ కనపడాలి, లేదా మనకు ఆ శక్తి ఉండాలి. మనకి ఫారిన్ అకౌంట్స్ లో మన కరెంట్ అకౌంట్ లో ఆ అమౌంట్స్ మనం ఎలా చూపిస్తున్నాం? బికాస్ ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్స్. మనం రా ప్రొడ్యూస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామా, సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామా, లేదంటే మన సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామా, మన మ్యాన్ పవర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామా, మనం ఏదో చేస్తున్నాం కాబట్టి మన కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఉంది. మనకి ఆ సర్ప్లస్ ను చూసుకుని ఫ్రాన్స్ లాంటి వాళ్ళు $40 బిలియన్ అగ్రిమెంట్ తోటి మనతో వస్తున్నారు. ఇవాళ నాట్ ఓన్లీ ఫ్రాన్స్, నాట్ ఓన్లీ రఫాల్, మీరు ప్రపంచంలో మనం హెల్త్ కేర్ కి సంబంధించి కానీ ఇంకో సెక్టర్ కి సంబంధించినటువంటి ఎలాంటి ఎక్విప్మెంట్ అయినా కొనుక్కోవడానికి, ఏరోప్లేన్స్ కొనుక్కోవడానికి, ఇప్పుడు టాటా వాళ్ళు ఎయిర్ ఇండియా తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా 200-250 ఎయిర్ క్రాఫ్ట్స్ కావాలన్నారు. వాళ్ళంతా ఫారిన్ ఎక్స్చేంజ్లు ఇవ్వాలి. మనం ఫారిన్ ఎక్స్చేంజ్లు ఇవ్వాలంటే ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ షుడ్ హ్యావ్ ఎనఫ్ ఇన్ దేర్ కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ లో నుంచి ఎక్కడి నుంచి జమ అవుతున్నాయి? మనలాంటి వాడు, మన పిల్లలందరూ బయటకు వెళ్ళి పనిచేయటం ఒకటైతే, మన గూడ్స్ మనం ఎక్స్పోర్ట్ చేయగలగటం ఒకటైతే, మన సెమీ ఫినిష్డ్ గూడ్స్ మనం ఇక్కడ అసెంబుల్ చేయడం ఇంకోటైతే, ఇలా రకరకాల సోర్సెస్ లో నుంచి మనం ఫారెన్ ఎక్స్చేంజ్ ని మనం కట్టుకుంటున్నాం కాబట్టి దాంట్లో నుంచి మనం కొంత కొనుక్కోవాల్సిందే, వాడాల్సిందే. లెట్ us take the other approach. మేము ఫారిన్ సప్లయర్స్ నుంచి మేమేమి కొనము, 100% మేక్ ఇన్ ఇండియా అనుకుంటాము, మా కోసం మేమే చేసుకుంటాము. స్వరాజ్ గాంధీ తాత గారు అప్పుడు ఇండిపెండెన్స్ డేస్ లో ఉన్నటువంటి కండిషన్స్ మనం మాట్లాడాలని ట్రై చేసాం అనుకోండి, దెన్ విల్ బి సింప్లీ ఐసోలేటెడ్ ఇన్ ద వరల్డ్ కమ్యూనిటీ. మనం ఇంకా ఎవరితో ఏం ట్రేడ్ చేయడానికి ఉండదు, ఎవరితో ఏం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉండదు, మన మ్యాన్ పవర్ బయటకు పంపడానికి ఉండదు, మన సర్వీసెస్ ఎవరికి ప్రొవైడ్ చేయడానికి ఉండదు. సో విల్ బి బాక్స్డ్ ఇన్. అలాంటి సిచ్యువేషన్ కావాలా? అలాంటి సిచ్యువేషన్ లో ఇవాళ గ్లోబలైజ్డ్ వరల్డ్ ఉందా? అలాంటి సిచ్యువేషన్ లో భారతదేశం పే చేయగలదా? చేయలేదు. డెఫినెట్ గా వీ షుడ్ బి పార్ట్ ఆఫ్ బైలేటరల్ ట్రాన్సాక్షన్స్, మల్టీలేటరల్ ట్రాన్సాక్షన్స్. వరల్డ్ లో ఉన్న చిన్న పెద్ద అన్ని దేశాలతోటి మనకి ట్రాన్సాక్షన్స్ కావాలి. మనం కొనుక్కోవాలి, మన దగ్గర ఉన్నది అమ్మాలి. ఈ రెండు జరుగుతుంటేనే ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి పెద్ద టికెట్, బిగ్ టికెట్ ఐటమ్ మనం ఏదో ఫ్రాన్స్ దగ్గర కొంటున్నాం అంటే డోంట్ ఎవర్ సీ దట్ యాజ్ అవర్ వీక్నెస్. దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. మనకి ఇంకో రకమైనటువంటి ఎక్స్పోర్ట్ మనం చేయగలుగుతున్నాం, ఇంకో రకమైన సర్వీసెస్ మనం ఇవ్వగలుగుతున్నాం, ఇంకో రకమైనటువంటి ప్రొడ్యూసర్ ప్రొడక్ట్స్ ని మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. అక్కడ మన స్ట్రెంగ్త్ ఉంది. డెఫినెట్ గా ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్ ఇన్ అదర్ ఏరియాస్. కాబట్టి
ఇక్కడ మనమే రఫైల్ చేయాలా, మనమే మిక్స్ చేయాలా, మనమే ఎఫ్ సిరీస్ చేయాలా, అలాంటి కంపెనీస్ మనకే ఉండాలంటే నాట్ నెసెసరీ. మరి అవన్నీ మనం చేసుకుంటా కూర్చుంటే మనకి ఫ్రాన్స్ కి మరి మనం ఏం ఎక్స్పోర్ట్ చేద్దాం ఫ్రాన్స్ కి? వాళ్ళు మనకి ఎలా పే చేస్తారు? ఇవాళ ఫ్రాన్స్ కి మనం టెక్స్టైల్స్ అనో, ఫుడ్ అనో, ఇంకోటనో, డైరీ ప్రొడక్ట్స్ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ వాంట్ టు ఎక్స్పోర్ట్ టు ఫ్రాన్స్ అన్నాం అనుకోండి, ఇన్ వాట్ వే ఫ్రాన్స్ కెన్ పే అస్? అన్ని థర్డ్ పార్టీ ఏజెన్సీస్ అని చెప్పేసి అందరూ అనుకుంటే ఇది మొత్తం కన్సాలిడేటెడ్ అకౌంట్ కాబట్టి, మీరు అమెరికాతో ఏదో డీల్ ఉంది కాబట్టి, మాకు అమెరికాకి డీల్ ఉంది కాబట్టి, ఆ డబ్బుల్లో నుంచి ఫ్రాన్స్ వాళ్ళు మనకు పే చేద్దాం అనుకున్నారు అనుకోండి, దెన్ అవర్ ట్రేడ్ ఆల్సో ఈజ్ లిమిటెడ్, అవర్ ట్రేడ్ అండ్ పార్ట్నర్షిప్ ఆల్సో ఈజ్ లిమిటెడ్. కాబట్టి ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుని ఐ థింక్ వీ షుడ్ వెల్కమ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ బికాస్ ఇట్స్ గుడ్ ఫర్ అస్, ఇట్స్ గుడ్ ఫర్ బోత్ ఆఫ్ అస్.